నమస్తే వెల్కమ్ టు న్యూస్ 21 టీవీ నేను తరంగిణి ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం బిహార్లో రాహుల్ యాత్రలో అపశృతి పోలీస్ కానిస్టేబుల్ పాదాలపైకి ఎక్కిన జీపు బోధన్ మండలంలో పావురం తీవ్ర కలకలం గూఢచార్యానికి ఉపయోగించే పావురం అనే అనుమానాలు రాజధానిలో పర్యటించిన మంత్రి నారాయణ 3 ఏళ్లలో అమరావతిని పూర్తి చేస్తామని హామీ ఎట్టకేలకు డాన్ అరుణ అరెస్ట్ అద్దంకి సమీపంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీహార్లో నిర్వహిస్తున్న ఓటర్ అధికార యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. నవాడా జిల్లాలో జనసందోహం మధ్య సాగుతున్న యాత్రలో ఆయన ప్రయాణిస్తున్న ఓపెన్ టాప్ జీపు ప్రమాదవశాత్తు ఓ పోలీస్ కానిస్టేబుల్ పాదాలపైకి ఎక్కింది. ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. కిక్కిరిసిన జనం భద్రతా సిబ్బంది నడుమ వాహనం నెమ్మదిగా ముందుకు వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వాహనం కింద కానిస్టేబుల్ చిక్కుకోవడంతో అప్రమత్తమైన ఇతర పోలీసులు స్థానికులు వెంటనే జీపును వెనక్కి నెట్టి అతడిని బయటకు తీశారు. గాయపడిన కానిస్టేబుల్ కుంటుకుంటూ పక్కకు వెళ్లడం కనిపించింది. వాహనంలో ఉన్న రాహుల్ గాంధీ వెంటనే స్పందించి గాయపడిన కానిస్టేబుల్ కు సహాయం చేయాల్సిందిగా తన వాలంటీర్లను ఆదేశించారు. అంతేకాకుండా ఆయన స్వయంగా ఒక వాటర్ బాటిల్ అందించి ఆ తర్వాత కానిస్టేబుల్ ను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీహార్లో నిర్వహిస్తున్న ఓటర్ అధికార యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. నవాడా జిల్లాలో జనసందోహం మధ్య సాగుతున్న యాత్రలో ఆయన ప్రయాణిస్తున్న ఓపెన్ టాప్ జీపు ప్రమాదవశాత్తు ఓ పోలీస్ కానిస్టేబుల్ పాదాలపైకి ఎక్కింది. ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. కిక్కిరిసిన జనం భద్రతా సిబ్బంది నడుమ వాహనం నెమ్మదిగా ముందుకు వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వాహనం కింద కానిస్టేబుల్ చిక్కుకోవడంతో అప్రమత్తమైన ఇతర పోలీసులు స్థానికులు వెంటనే జీపును వెనక్కి నెట్టి అతడిని బయటకు తీశారు. గాయపడిన కానిస్టేబుల్ కుంటుకుంటూ పక్కకు వెళ్లడం కనిపించింది. వాహనంలో ఉన్న రాహుల్ గాంధీ వెంటనే స్పందించి గాయపడిన కానిస్టేబుల్ కు సహాయం చేయాల్సిందిగా తన వాలంటీర్లను ఆదేశించారు. అంతేకాకుండా ఆయన స్వయంగా ఒక వాటర్ బాటిల్ అందించి ఆ తర్వాత కానిస్టేబుల్ ను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెవెన్యూ కార్యాలయాల్లో లంచగొండితనం ఆగడం లేదు. తాజాగా రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలంలో ఒక మహిళా తహసీల్దార్ సర్వేయర్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. భూమి రికార్డుల సవరణ కోసం ఓ వ్యక్తి నుంచి 50,000 రూపాయలు తీసుకుంటుండగా అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆమనగల్ మండలానికి చెందిన ఓ వ్యక్తి తన అమ్మమ్మ పేరు మీద ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ చేయించడానికి, రికార్డులలోని తప్పులను సరిచేయడానికి స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని ఆశ్రయించారు. ఈ పని పూర్తి చేయడానికి తహసీల్దార్ చింతకింది లలిత, మండల సర్వేయర్ కోట రవి కలిసి బాధితుడి నుంచి ₹1,00,000 లంచం డిమాండ్ చేశారు. ఇప్పటికే వారి ఒత్తిడితో బాధితుడు ₹50,000 చెల్లించారు. మిగిలిన ₹50,000 కోసం వారు వేధిస్తుండటంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు మంగళవారం తహసీల్దార్, సర్వేయర్ మిగిలిన ₹50,000 లంచం తీసుకుంటుండగా వారిని పట్టుకున్నారు. నిజామాబాద్ జిల్లాలోని బోధన్ మండలంలో ఒక పావురం తీవ్ర కలకలం రేపింది. ఆ పావురం కాలికి ఒక కోడ్ రింగ్ ఉండటం, దాని రెక్కలపై కొన్ని సంకేత అక్షరాలు రాసి ఉండటంతో అది గూఢచర్యానికి ఉపయోగించే పావురం అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. బోధన్ మండలం భవానీపేట గ్రామంలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలోని బోధన్ మండలంలో ఒక పావురం తీవ్ర కలకలం రేపింది. ఆ పావురం కాలికి ఒక కోడ్ రింగ్ ఉండడం, దాని రెక్కలపై కొన్ని సంకేత అక్షరాలు రాసి ఉండటంతో అది గూఢచర్యానికి ఉపయోగించే పావురం అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
మండలం భవానీపేట గ్రామంలో ఒక మైనర్ బాలుడికి పావురం అనుమానాస్పద స్థితిలో కనిపించింది. దానిని పట్టుకుని పరిశీలించగా దాని కాలికి ఒక రింగు, రెక్కల కింద కొన్ని అక్షరాలు ఉండటాన్ని గమనించాడు. వెంటనే ఈ విషయాన్ని గ్రామస్తుల దృష్టికి తీసుకువెళ్లాడు. పావురాన్ని చూసిన గ్రామస్తులు అది సాధారణ పావురం కాదని, గూఢచర్యం కోసం వాడే పక్షి కావచ్చని అనుమానించారు. గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన గ్రామానికి చేరుకున్న పోలీసులు పావురాన్ని పరిశీలించారు. కాలికి రింగు, రెక్కలపై అక్షరాలు ఉండటాన్ని గుర్తించారు. ఆ పావురాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు. ఈ పావురం ఎక్కడి నుంచి వచ్చింది, దాని కాలికి ఉన్న రింగులోని కోడు, రెక్కలపై ఉన్న అక్షరాల అర్థం ఏమిటనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చంద్రబాబు, కేసీఆర్, జగన్, పవన్ కళ్యాణ్లకు విజ్ఞప్తి చేస్తున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగువాడిని గెలిపించుకుందామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పివి నరసింహారావు తర్వాత తెలుగు వ్యక్తిని కీలక పదవిలో కూర్చోబెట్టే అవకాశం వచ్చిందని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేశంలో రాజ్యాంగ వ్యవస్థలను ఎన్డీఏ దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడుతున్న కూటమి ఒకవైపు, రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూస్తున్న కూటమి మరోవైపు ఉందని ఆయన అన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన లోక్సభ, రాజ్యసభ సభ్యులు ఏకతాటిపైకి వచ్చి ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్, మజ్లిస్ సహా అన్ని పార్టీలు జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.
రాజకీయాలకు అతీతంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఆనాడు ప్రధానమంత్రి పివి నరసింహారావుకు ఎన్టీఆర్ మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. నంద్యాల ఉప ఎన్నికల్లో పీవీపై పోటీ పెట్టకుండా గెలిపించారని తెలిపారు. తెలుగు వ్యక్తి అత్యున్నత స్థానంలో ఉండాలనే భావనతో ఎన్టీఆర్ సహకరించారని తెలిపారు. ఇప్పుడు మరోసారి తెలుగు నేతలంతా ఎన్టీఆర్ స్ఫూర్తిగా సహకరించాలని ముఖ్యమంత్రి అన్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి రైతు కుటుంబం నుంచి వచ్చారని, న్యాయమూర్తిగా లోకాయుక్తగా దేశానికి సేవలు అందించారని తెలిపారు. इंडिपेंडेंट एक्सपर्ट कमेटी चेयरमैन इज जस्टिस सुदर्शन रेड्डी। उनके सुझाव से हम लोग 42% रिजर्वेशन कैबिनेट में पास किए और असेंबली में भी चर्चा किए, पास किए। वो 2 बिल आज राष्ट्रपति जी का पेंडिंग है। दूसरी तरफ जो एनडीए संविधान के खिलाफ, संविधान को बदलने के लिए, आरक्षण को हटाने के लिए ओबीसी रिजर्वेशन 42% रोककर ओबीसी को अन्याय करने के लिए जहां पर कोशिश कर रहा है, उनके उम्मीदवार राधाकृष्णन पर जस्टिस सुदर्शन रेड्डी इंडिपेंडेंट एक्सपर्ट कमेटी चेयरमैन फॉर ओबीसी रिजर्वेशन, उनका जाति नहीं है, उनका निर्णय ओबीसी पक्ष में है। इसीलिए आप सब लोगों से, जितने लोग ओबीसी के पक्ष में खड़ा कर रहना चाहता है, सुदर्शन रेड्डी के साथ जोड़ना है, क्योंकि सुदर्शन रेड्डी जी इंडिपेंडेंट एक्सपर्ट्स कमेटी चेयरमैन, he has done lot of efforts for OBC reservation to increase up to 42%. He has given all those suggestions, education, employment, political reservation, ये सब चीजों के लिए सुदर्शन रेड्डी ने मदद की। वो ऑफिशियल इंडिपेंडेंट एक्सपर्ट्स कमेटी चेयरमैन, इसीलिए कांग्रेस पार्टी वो इंडिपेंडेंट एक्सपर्ट कमेटी चेयरमैन आज भी इज एक्सपर्ट, इज लीगल एक्सपर्ट, इज कॉन्स्टिट्यूशनल एक्सपर्ट। इसीलिए हम लोग उनको उम्मीदवार खड़ा किए, इसीलिए हम सब लोग उनको मदद दे रहे हैं। राधाकृष्णन जी अगर जीत गए तो ओबीसी को अन्याय हो जाएंगे। 42% रिजर्वेशन सोच भी नहीं सकते, मगर वही सुदर्शन रेड्डी अगर वाइस प्रेसिडेंट बन गए तो हमारा 42% मिलने वाले। इसीलिए सबसे ज्यादा लाभ ओबीसीओं को सुदर्शन रेड्डी जीत में है। इसीलिए प्रमोद जी आप सब लोग इकट्ठा होकर इस बार हमको मदद देना है। ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు ఉదయం శ్రీకారం చుట్టారు. మంగళగిరిలోని మయూరి టెక్ పార్క్ ప్రాంగణంలో మంత్రి నారా లోకేష్తో కలిసి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. ప్రపంచ అవసరాలు తీర్చే స్టార్టప్ కేంద్రంగా టాటా ఇన్నోవేషన్ హబ్ను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. డీప్టెక్, కృత్రిమ మేధ, సుస్థిర సమ్మిళిత ఆవిష్కరణలకు ఈ కేంద్రం వేదికగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. అమరావతిని క్వాంటమ్ వ్యాలీ కేంద్రంగా తీర్చిదిద్దడంతో పాటు ఆవిష్కరణ ఆధారిత ఆర్థిక వ్యవస్థలకు ప్రామాణికంగా రూపొందిస్తామని ఆయన అన్నారు. సుమారు 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఇన్నోవేషన్ హబ్ను ఏర్పాటు చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
కామారెడ్డి జిల్లాలో అద్దెకు కార్లను తీసుకుని ఆన్లైన్లో విక్రయిస్తున్న ఒక ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాకు నాయకుడు ఇయాజ్ కాగా అతనితో పాటు మరో 6గురిని కూడా అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. గత జూలైలో అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా ఈ మోసాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ముఠా అద్దెకు తీసుకున్న కార్లను ఫోర్జరీ చేసిన పత్రాలతో ఇతర వ్యక్తులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్లు ఎస్పీ వివరించారు. అరెస్టైన వారి నుంచి పోలీసులు ఒక ఇన్నోవా, ఒక ఎర్టిగా, ఒక బలెనో కార్లతో పాటు 15 మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్టాప్, 10 మైక్రో సిమ్లు మరియు ఫోర్జరీ చేసిన ఆర్సీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. అయితే అమ్మిన వ్యక్తిని కాంటాక్ట్ చేస్తే అతను కాంటాక్ట్ లోకి రాడు. సో దీన్ని మన దృష్టికి రాగానే ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసుకొని దానికి సంబంధించిన మొత్తం వెరిఫై చేస్తుంటే మనకు ఇది ఒక కంప్లీట్ గా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్, ఒక నెట్వర్క్ లాగా మనకి తెలిసింది. సో ఆల్మోస్ట్ ఈ 1.5 month నుంచి కూడా ఏఎస్పీ గారు అండ్ హర్ టీమ్, రామన్ అండ్ అనిల్ ఒక స్పెషల్ టీం ఫామ్ చేసుకుని దీని మీద మొత్తం వర్కౌట్ చేయడం జరిగింది. ఇది వర్కౌట్ చేసిన తర్వాత మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇది ఒక కంప్లీట్ డిఫరెంట్ ఎంఓ, ఇది డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఆపరేషన్. ఇది వీళ్ళు ఏం చేస్తారంటే అక్యూజ్డ్, ఇది గ్యాంగ్ ఆఫ్ మొత్తం 7 ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రెంటల్ బేసిస్లో సెల్ఫ్ డ్రైవింగ్లో కార్లు అద్దెకు తీసుకుంటారు. తీసుకొని దానికి ఒక ఫేక్ నెంబర్ ప్లేట్ తయారు చేయిస్తారు. ఆ ఫేక్ నెంబర్ ప్లేట్ తయారు చేసి మళ్ళీ రిటర్న్ చేయడం. సో ఇది వాళ్ళ ఎంటైర్ నెట్వర్క్ స్టైల్ దాన్ని. సో దీనికి సంబంధించి వాళ్ళు ఒక డూప్లికేట్ కీ కూడా తయారు చేస్తారు. ఈ జీపీఎస్ ట్రాకర్ ద్వారా పోయిన తర్వాత బండి బయట పార్క్ చేసింది అనుకోండి, డైరెక్ట్గా బండి ఎత్తుకొని వచ్చేస్తాం. ఒకవేళ ఓనర్ అక్కడ ఉంటే ఓనర్తో గొడవ పడ్డము, లేకపోతే ఓనర్ని బెదిరించడము, ఇటువంటి చేసేసి ఆ బండిని తీసుకొని రావడం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా వాళ్ళు ఒక 1-2 daysలోనే ఫినిష్ ఆఫ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు ఇటువంటి ఒక గ్యాంగ్ని బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిడిగుంట అరుణను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. కారులో హైదరాబాద్ వైపు వెళ్తుండగా ప్రకాశం జిల్లా అద్దంకి సమీపంలోని టోల్ ప్లాజా వద్ద ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కోవూరు పోలీస్ స్టేషన్లో నమోదైన చీటింగ్ కేసులో అరుణను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పడుగుపాడులోని ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుగోలు విషయంలో యజమానిని ₹1,00,000 మేర మోసం చేశారనే ఆరోపణలపై ఆమెపై కేసు నమోదైంది. అరెస్టు అనంతరం ఆమెను కోవూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. బుధవారం మధ్యాహ్నం ఆమెను కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలుస్తోంది. గూడూరుకు చెందిన జీవిత ఖైదీ శ్రీకాంత్కు ప్రియురాలిగా అరుణ సుపరిచితురాలు. గత ప్రభుత్వ హయాంలో కొందరు రాజకీయ నాయకులు, పోలీసు ఉన్నతాధికారులతో ఉన్న పరిచయాలను ఉపయోగించుకుని ఆమె అనేక సెటిల్మెంట్లు చేసినట్లు తీవ్ర ఆరోపణలున్నాయి. 2 ఎస్పీలు, జైలు సూపరింటెండెంట్ వ్యతిరేకించిన ఉన్నత స్థాయి ఒత్తిళ్లతో శ్రీకాంత్కు పెరోల్ ఇప్పించడంలో అరుణ కీలక పాత్ర పోషించారని కథనాలు వెలువడ్డాయి. ఈ వ్యవహారం వివాదాస్పదం కావడంతో ప్రభుత్వం పెరోల్ను రద్దు చేసింది. అప్పటి నుండి అరుణ కార్యకలాపాలపై ప్రభుత్వం దృష్టి సారించింది.
ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.